నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీవి కుర్రాడు. ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఉన్నానండి. ఇక్కడ మనకి డీజేటీ హైకా సంబంధించిన వీళ్ళ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. సో మనతో పాటు అయితే ఆ కంపెనీ సీఈఓ అయితే ఉన్నారనమాట. సో ఈయన అయితే మనకు కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతాం. అసలు ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెట్టాలంటే వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేద్దాం. అలానే ఈవీ ఇండస్ట్రీ పరంగా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఎలా జరుగుతుంది, మార్కెట్ ఎలా ఉంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఇంటర్వ్యూ తెలుసు. సంజయ్ గారు నమస్కారం. నమస్తే సార్. నా మొదటి ప్రశ్న స్ట్రైట్గా, ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ అనేది మార్కెట్ అంత బాగాలేదు. సో పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఛార్జింగ్ స్టేషన్ ఎక్స్పాన్షన్ ప్లాన్ తగ్గించుకుంటున్న పరిస్థితి. ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టి ప్రజెంట్ డబ్బులు చేసుకునే అవకాశం ఉందంటారా, లేకపోతే కొంచెం వెయిట్ చేయడం కరెక్ట్ అంటారా? ఇది మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్. బేసికలీగా మనకి 2017లో గవర్నమెంట్ దీన్ని గట్టిగా ప్లేస్మెంట్ తీసుకుంది. డీజిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, కార్లు, ఆల్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఆల్రెడీ ఒక జియో పాస్ చేశారు. మీ దగ్గర ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్, పెట్రోల్ వెహికల్, గ్యాస్ వెహికల్ మాత్రమే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, డీజిల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకూడదు అని చెప్పి ఆల్రెడీ ఒక జియో పాస్ చేశారు. దాని ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయింది. దీని 2030లో కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. డీజిల్ వెహికల్ అన్నది తిరగదు. ఆల్రెడీ రోల్ మోడల్గా మన ఇండియాలో చూసుకుంటే ఢిల్లీలోని డీజిల్ వెహికల్ అన్నది లేదు. అలాగే స్లోగా మనం చూసుకుంటుంటే హర్యానాలో కూడా ఆల్మోస్ట్ 17-18% వాళ్ళందరూ కూడా కన్వర్ట్ అయిపోయారు ఎలక్ట్రికల్ వెహికల్. అలాగే మనం ప్రతి స్టేట్కి వస్తే రాజస్థాన్, గుజరాత్, ముంబై, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ చూస్తుంటే ఎంతో కొంత పర్సంటేజ్లో ఆల్రెడీ మారారు. అలాగే మనం చూస్తూ ఉంటే ఇండియాలో ఉన్న గార్బేజ్, అంటే మనం చెత్త ఎత్తుకునే బళ్ళు ఉండేవి డీజిల్, ఆల్మోస్ట్ అవన్నీ కూడా 65-70% మారిపోయింది. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ గార్బేజెస్ వచ్చాయి. ఇదంతా ఒక ఆపర్చునిటీ చూడాలి ఈవీస్కి. డెఫినెట్గా ఇది ఆపర్చునిటీ కాదు, ఇది ఆపర్చునిటీగా చూడొచ్చు, ఇది ఒక రైట్స్గా కూడా చూడొచ్చు. ఎలాగ రైట్స్ అని అంటే, మనం ఎలక్ట్రికల్ వెహికల్ అన్నది కంపల్సరీగా మన ఇండియాలో మనం వాడాలి. దీనివల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ ఉండదు, నాయిస్ ఉండదు. రెండోది, మన దగ్గర నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ వెళ్ళిపోతుంది అరబ్ కంట్రీస్కి. ఆయిల్ గీల్ అన్ని ఫారిన్ కంట్రీస్కి వేస్తున్నాం. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ కట్ అయ్యి మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మన స్టేట్, మన కంట్రీయే లాభం పొందుతుంది. ఇలాగే కంటిన్యూ చేస్తే ఆల్మోస్ట్ డీజిల్ రావడం బంద్ అయితే మట్టుగా మనకి ప్లాస్టిక్లు ఉండవు, ఈ గార్బేజెస్ ఉండవు, మనం చాలా హ్యాపీగా హెల్తీగా బతుకుతాం. ఈవీ ఇండస్ట్రీలో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒక స్లోగన్ ఏంటంటే, కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా, ఛార్జింగ్ స్టేషన్ పెడితే ఈవీ కార్ కొందాం, లేకపోతే ఈవీ వెహికల్స్ వచ్చిన తర్వాత ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ బిల్డ్ చేద్దాం అనే కాన్సెప్ట్లో ఉంది. సో అసలు ఫస్ట్ ఏది ఉంటే మనకి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది? రెండు ఒక ప్యారలల్గా రన్ అవ్వాలి. దీనికి ఆల్రెడీ గవర్నమెంట్ చేయవలసిన అన్ని సపోర్ట్లు గవర్నమెంట్ చేసింది. గవర్నమెంట్ ఏమంటుంది, ఎవరైనా సరే కన్స్ట్రక్షన్ 20,000 స్క్వేర్ ఫీట్ ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ చేస్తే ఆ కన్స్ట్రక్షన్ లో ఈవీ ఛార్జింగ్ మిషన్ కంపల్సరీగా ఉండాలి, లేకపోతే అప్రూవల్ ఇవ్వను అని. ఎవరైనా అపార్ట్మెంట్ కట్టారనుకోండి, ఒక 1000 అపార్ట్మెంట్, 2000 అపార్ట్మెంట్లు కట్టారనుకోండి, ప్రతి 30 ఇళ్ళకి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఇవ్వాలి అని చెప్పి మ్యాండేటరీ చేశారు. ఇది గవర్నమెంట్ చేసింది. అలాగే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా, అది మున్సిపల్ డిపార్ట్మెంట్ అవనండి, R&D డిపార్ట్మెంట్ అవనండి, ఏ డిపార్ట్మెంట్ అయినా అవనండి, వీరికి ఒక టైం ఫ్రేమ్ ఇచ్చారు. 2026 కల్లా వీళ్ళందరూ కూడా డీజిల్ వెహికల్ మానేసి ఎలక్ట్రికల్ వెహికల్ని మాత్రమే వాడాలి అని చెప్పి ఆల్రెడీ మ్యాండేటరీ చేసింది. ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇది చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నట్టే మన దగ్గర ఇప్పుడు చూస్తూ ఉంటే. ఛార్జింగ్ స్టేషన్ అన్నది చాలా పెద్ద ఫ్యూచర్. రెండోది, ఇప్పుడు దాకా చాలా రకాలుగా బిజినెస్లు ఉన్నాయి, దాంట్లో మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. ఇందులో ఏంటంటే మ్యాన్ పవర్ అవసరం ఉండదు, ఇదంతా కూడా ఆటోమేటిక్గానే అవుతుంది. ఇందులో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, యాపిల్ స్టోర్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అని అంటే, మీకు పేమెంట్ గేట్వే నుంచి అన్ని క్యాలిక్యులేషన్, మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఎంత డబ్బులు కట్టాలి, ఎంత డబ్బులు వెళ్తుంది అని క్యాలిక్యులేషన్ చేస్తుంది. అలాగే కొందరు ఎక్కువ డబ్బులు కట్టేస్తే ఆటోమేటిక్లీ అదే యాప్ ఏం చేస్తుంది, తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళ వ్యాలెట్కి పంపించేస్తుంది. మిషన్ కూడా మీకు ఇది ఇంటేక్ మిషన్, దీనికి అవుట్ గోయింగ్ ఉండదు. అందుకని మిషన్ కూడా సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో మిషన్ ఈజ్ కంప్లీట్లీ సెక్యూర్డ్ మిషన్. ఇది ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ వెహికల్కి ఆల్రెడీ గవర్నమెంట్ చేయవలసిన ఆల్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన పాలసీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న పాలసీస్ అన్నీ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఓన్లీ మనం ప్రతి స్టేట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే చాలా ఫాస్ట్గా అవుతుంది. కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇవాళ డీసీ ఛార్జెస్లో 30 కిలోవాట్ నుంచి 480 కిలోవాట్ల వరకు ఛార్జర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. చాలా మందికి ఉన్న డౌట్, అసలు ఏ ఛార్జర్ మనం పెడితే మనకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బాగా వస్తుందని చెప్పి క్వశ్చన్ ఉంటుంది. టైం సేవింగ్, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే 60 కిలోవాట్ నుంచి కార్లకి 120 కిలోవాట్ వరకు పెట్టుకుంటే చాలా హెవీ రెవెన్యూ వస్తుంది. అదే బస్సు, ట్రక్కు, జేసీపీలు ఉన్నాయనుకోండి,
వాళ్ళకి పెట్టుకోవాల్సింది ఛార్జర్లు ఏంటి అని అంటే 240 కిలోవాట్ 480 కిలోవాట్. అలాగే 2-వీలర్ 3-వీలర్కి ఏసీ ఛార్జెస్ ఉన్నాయి కదా, దీన్ని కూడా ఒక డీసీ ఛార్జర్ తయారు చేసాం. అది మనం 12 కిలోవాట్ డీసీ ఛార్జర్ ఒకటి తయారు చేసాం. అది కూడా ఫాస్ట్ ఛార్జరే తయారు చేసాం. 30 మినిట్స్లో 2-వీలర్ కానీ 3-వీలర్ కానీ ఛార్జ్ అయిపోతుంది. కానీ మన ఇండియన్ మార్కెట్లో 2-వీలర్ 3-వీలర్కి సరైన సాకెట్స్ లేవు, స్టాండర్డైజేషన్ లేదు. కాబట్టి మనం ఏం చేసామనంటే మిషన్కి అన్ని ఏ ఛార్జర్లు పడుతున్నాయి దానికి అడాప్టర్ లాగా ఆ సాకెట్లోనే మనం రెడీ చేసి పెట్టాం. ఎవరికి ఏ సాకెట్ పడుతుందో సాకెట్ ప్రకారంగా చేసుకోవచ్చు. 3-పిన్ ప్లగ్ లాగా ఇస్తాం. అది ఎవరికి ఇప్పుడు మనకి మొబైల్ ఛార్జింగ్లో 4-5 పిన్లు వస్తాయి కదా, అలాగే ఈ ఛార్జర్ కూడా డీసీ ఛార్జర్ కూడా మనం 12 కిలోవాట్ డీసీ ఛార్జర్ 2-వీలర్ 3-వీలర్కి పనిచేస్తుంది. ఇది చాలా ఎక్కువగా మనం చేస్తున్నాం. మీరు ఆల్రెడీ మార్కెట్లో చూసే ఉంటారు. ఆల్రెడీ 2-వీలర్ 3-వీలర్లు ఆల్మోస్ట్ ఈవీలోనే పడిపోయాయి. ఇప్పుడు కొత్తగా పెట్రోల్ వెహికల్స్ తీసుకున్నట్టు పెద్దగా ఎక్కువ నేను ఏ షోరూంలోకి వెళ్ళినా సరే పెద్దగా ఎక్కువగా లేదు. ఇన్ఫర్మేషన్స్ కొన్ని సోషల్ మీడియాలో కొందరు ఏదో బ్లాగ్స్ ఏవో రాస్తున్నారు, కానీ ఈవీ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ న్యూ ఎరా ఇన్ ఇండియన్ మార్కెట్. మన ఇండియాకి ఒక నయా ఫ్యూచర్ ఇవ్వబోతుంది. ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెట్టేవాళ్ళు ఫస్ట్ ఆలోచించేది నేను పెట్టిన పెట్టుబడి డబ్బులు ఫాస్ట్గా రావాలని అనుకుంటాను. మీరు అన్నది ఎక్కువ కెపాసిటీ ఉన్న ఛార్జెస్ పెడితే దానికి డబ్బులు ఫాస్ట్గా వస్తాయి. సో ఇప్పుడు ఒక ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతారంటే జస్ట్ ఆ ఛార్జింగ్ స్టేషన్ పెడితే వదిలేస్తే సరిపోతుందా, లేకపోతే పక్కన వాళ్ళు ఏదైనా క్యాఫెటేరియా కానివ్వండి అక్కడ లాంచ్ ఏమీ అవసరం లేదు. ఇదంతా కూడా ఒక క్రియేట్ చేశారు. క్యాఫెటేరియా ఏం చెయ్యక్కర్లేదు. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్ లోపల ఏమైనా క్యాఫెటేరియాలు ఉన్నాయా? కానీ అక్కడ పెట్రోల్ బంక్ అనేది ఒక 5 మినిట్స్లో అసలు అవ్వదు. 5 మినిట్స్లో ఏ పెట్రోల్ బంక్ కొట్టలేడు. 12 నిమిషాల నుంచి 14 నిమిషాలు పడుతుంది. 12 నుంచి 14 నిమిషాలు పడుతుంది పెట్రోల్ వేయించుకోవడానికి. ఓకేనా, ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి. ఈ ఫాస్ట్ ఛార్జర్ కూడా 100% మీరు ఛార్జ్ చేస్తేనే మీకు 30 మినిట్స్ పడుతుంది. కానీ మీరు దాంట్లో ఎంతో కొంత పవర్ ఉంటుంది కాబట్టి 16 మినిట్స్ టు 18 మినిట్స్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇది తెలియక 5 మినిట్స్లో అయిపోతుంది, 2 మినిట్స్లో అయిపోతుంది అన్నది ఏ పెట్రోల్ బంక్. జస్ట్ మీరు వెళ్ళి ఒక 2-వీలర్ తీసుకోండి, ఒక 3-వీలర్ తీసుకోండి, ఒక కార్ తీసుకెళ్ళి ఒకసారి మీరు పెట్రోల్ బంక్ నుంచి ఎంటర్ అయిన దగ్గర నుంచి మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి. వాడు బండి ఆపమంటాడు, క్యాప్ తీస్తారు, వాడు గన్ను తీస్తాడు, గన్ను కొడతాడు. గన్ను కొట్టిన తర్వాత ఫుల్ అయిన తర్వాత మీరు కార్డు క్యాష్ వేస్తారు, క్యాప్ నిలబెడతారు, కట్ చేసేకల్ మినిమం 12 నుంచి 14 నిమిషాలు అవుతుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఇంకో 2-3 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుంది, అంతే తప్ప మీరు. రెండోది, ఈవీ ఛార్జింగ్ మిషన్లో ఉన్న ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎవరు పట్టుకోవడం లేదు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లో ఏంటంటే మీ యాప్లోని మీకు తెలిసిపోతుంది ఈ ఛార్జర్ ఫ్రీగా ఉంది, ఈ ఛార్జర్ ఫ్రీగా ఉంది అని. మీ టైం సేవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆ యాప్ స్లాట్ బుక్ చేసామనుకోండి, ఎవరు వచ్చినా అది తీసుకోదు, ఆ కార్కి మాత్రమే తీసుకుంటుంది. ఆ టైంకి మీరు వచ్చేసారనుకోండి, కరెక్ట్గా మీరు ఎన్ని టైంలో వెళ్తారో ఛార్జర్ చెప్తుంది. ఆ టైంకి మీరు స్లాట్ బుక్ చేసేసుకున్నారు అనుకోండి, ఆ టైంకి వెళ్ళి మీరు ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. అలాగే పెట్రోల్ బంకులకి మాట్లాడితే అక్కడ స్లాట్లు ఉండవు. మనం పెట్రోల్ బంకులోకి వెళ్తే కార్లు వెయిటింగ్లు గీటింగ్లు మనం చెయ్యాలి, అవుతుంది. ఇందులో అలాగే లేదు. ఇది కొద్దిగా గమనించవలసిన సబ్జెక్ట్. బట్ మీరు చెప్పింది ఏంటంటే స్పెసిఫిక్గా హై పవర్ రేటెడ్ ఉన్న ఛార్జర్స్ వరకు ఓకే, అది మీరు చెప్పినట్టుగా ఒక 20 మినిట్స్లో అయింది అనుకుందాం. బట్ వాళ్ళ దగ్గర అన్ని చోట్ల ఆ స్పెసిఫిక్ ఛార్జర్ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఉన్నాయి, కంపెనీ వస్తుంది. ప్రతి పెద్ద కంపెనీ నుంచి చిన్న కంపెనీ అందరూ కూడా దగ్గర కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన కంపెనీ ఒకటే పెద్ద కంపెనీ మంచి కంపెనీ అన్నది కాదు. అన్ని కంపెనీలు కూడా ఇప్పుడు 120 కిలోవాట్స్, 240 కిలోవాట్స్, 480 కిలోవాట్స్ అన్నది ఆల్మోస్ట్ పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఈవీ ఛార్జింగ్ మిషన్స్ పెడుతున్నారు. సో ఇప్పుడు మనకు ఛార్జింగ్ స్టేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు దానికి సంబంధించిన కాస్ట్ గురించి కూడా మాట్లాడదు. పర్ కిలోవాట్ అవర్ ఇప్పుడు సుమారుగా యావరేజ్గా 22 నుంచి 24 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రజెంట్ ఆఫర్ చేసిన 30-60 కాకుండా 120 కిలోవాట్ పెడితే ఆ 1 కిలోవాట్ ప్రైస్ అనేది 25 రూపీస్ ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది. ఏముండదు, 24 రూపీస్ మనం ఛార్జ్ చేస్తున్నాము. 24 రూపీసే ఉంటుంది. అది బస్సుకైనా, ట్రక్ అయినా, జేసీబీకైనా, 2-వీలర్కైనా ఫాస్ట్ ఛార్జర్ ఎవరైనా చేసుకుంటే 24 రూపీస్ మన స్టాండర్డ్. సో ఇప్పుడు మనం 120 కిలోవాట్ ఛార్జర్ మీరు చెప్పినట్టుగా ఎవరైనా ఇన్స్టాల్ చేశారు అనుకుందాం, వాళ్ళకి సుమారుగా నాకు తెలిసి ఒక 20 lakhs 25 lakhs ఆ ఛార్జింగ్ స్టేషన్కి అయింది అనుకుందాం. సో వాళ్ళ దానికి సంబంధించిన సప్లైస్ అన్ని యాడ్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది? బేసికలీగా ఒక మిషన్ మనం 120 కిలోవాట్ మిషన్ తీసుకుంటే మిషన్ కాస్ట్ 15 లక్షలు. సివిల్ వర్క్ మనం చేసుకుంటే 1 లక్ష, మ్యాక్సిమం 70 నుంచి 1 లక్ష రూపాయల వరకు సివిల్ వర్క్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మరు బేసికలీగా మనం ఎక్కువగా మాట్లాడుకుందాం 5 లక్షలు అనుకుందాం. ట్రాన్స్ఫార్మర్ కరెంటు వాడికి 1 లక్ష, 1.5 వాడికి తీసుకున్నాం అనుకోండి, మొత్తం కలిపితే 21 నుంచి 23 లక్షల రూపాయలు ఒక
120 కిలోవాట్ మిషన్ అన్నది ఫుల్ సెటప్తో వచ్చేస్తుంది. ఈ మిషన్ వచ్చినప్పటికీ కస్టమర్కి ఏంటి లాభం అంటే మిషన్ పెట్టుకున్నోడికి ఏం లాభం అంటే ఒక యూనిట్కి 24 రూపాయలు ఛార్జ్ చేస్తాం. మామూలుగా కార్లు మనం ఏ కార్ టాటా కార్స్ అవనివ్వండి, మహీంద్రా కార్స్ అవనివ్వండి, ఏ కార్స్ అయినా అవనివ్వండి, అది 30 నుంచి 35 యూనిట్స్, కొన్ని కార్లు 60 యూనిట్స్, 70 యూనిట్స్, 80 యూనిట్స్, 90 యూనిట్స్ కూడా తీసుకుంటుంది. అంటే ఎక్కువ రేంజ్ అనేది మనం తక్కువగా ఒక 30 కిలోవాట్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 24 ఇంటూ 30 యూనిట్లు అంటే 720 రూపాయలకి అది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అంటే ఆయన కెపాసిటీ 250 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు అది వెళ్తుంది. ఈ 24 రూపాయల లోపల ఏమవుతుంది అంటే బైఫికేషన్ అవుతుంది. ఇందులో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఎలక్ట్రిసిటీ గ్రీన్ మీటర్ అని 7 రూపాయలు యాపేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఛార్జ్ చేస్తుంది, అది కట్ అయిపోతుంది పర్ యూనిట్కి. అలాగే సాఫ్ట్వేర్ 2 రూపాయలు. ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మనం ఒక పెద్ద కంపెనీకి ఇచ్చాం కాబట్టి వాళ్ళు 50 పైసా ఛార్జ్ చేస్తారు. ఈ మిషన్లో ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు వచ్చి రెక్టిఫికేషన్ చేయడానికి. తర్వాత పేమెంట్ గేట్వే 1 రూపీ. ఇలాగ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 11 రూపాయలు ఖర్చు అవుతుంది. 24 రూపాయలకి 11 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక యూనిట్ మీద. 13 రూపాయలు లాభం వస్తుంది ఒక యూనిట్ మీద. ఒక కారుకి 30 యూనిట్లు పడింది అనుకోండి, 13 ఇంటూ 30 390 రూపాయలు లాభం వచ్చింది ఇన్వెస్టర్కి ఒక కార్ ఛార్జ్ అయితే. అదే ఈ మిషన్ మీకు 96 కార్లు ఛార్జ్ చేయగలదు 24 గంటలు. ఈ రోజు ఎక్కువ కార్లు లేకపోయినా సరే కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం తక్కువ వేసుకుందాం. మనం చాలా ఎక్కువగా 50 కార్లు 100 కార్లు వేసుకునే బదులు మనం 10 కార్లే వేసుకున్నాం. ఎగ్జాంపుల్ ఒక రోజుకి 3,900 రూపాయలు ఒక రోజుకి వచ్చింది. అంటే నెల రోజులకి 1,17,000 రూపాయలు వచ్చింది. ఈ రోజుల్లో ఏ బిజినెస్ ఉంది 20 లక్షలు 21 లక్ష రూపాయలు అని మ్యాన్ పవర్ లేకుండా ఎవరూ చూడకంటాను ₹1,00,000 70,000 నుంచి ₹1,00,000 సంపాదించుకునే వ్యాపారం ఏముంది? ఇది ఒక ఆపర్చునిటీ. ఇంట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్కి రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. షేర్ మార్కెట్ అండి, రియల్ ఎస్టేట్ అవనివ్వండి, రకరకాల ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది బట్టి గ్యారంటీ ఇన్కమ్ కదా. సపోజ్ ఒక కారే ఛార్జ్ అయింది అనుకోండి, నెలకు 12,000 వస్తుంది కదా. 12,000 నెలకు వస్తుంది కదండి. 20 లక్షల రూపాయలు పెట్టాడు అనుకోండి, 12,000 చేసి 12,000 వస్తుంది. 2 కార్లు ఛార్జ్ చేస్తే 26,000-27,000 వస్తుంది కదా. బట్ ఛార్జింగ్ స్టేషన్ అదర్ సైడ్ గురించి ఎవరో మాట్లాడింది ఏంటంటే వన్స్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టిన తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తే పట్టించుకునే పరిస్థితులు అయితే మార్కెట్లో ఉంది. అంటే బేసికలీగా ఈ ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్ట్, ఇండియాకి కొత్త ప్రాజెక్ట్ ఇది. ఓకే, ప్రపంచానికి కొత్త ప్రాజెక్ట్ ఇది. మన ఇండియాకే కాదు, ప్రపంచానికి కొత్త ప్రాజెక్ట్ ఇది. దీని టెక్నాలజీ అర్థం చేసుకోవాలి అని అంటే టైం పట్టింది, అడాప్షన్ చేయాలంటే టైం పట్టింది. ఇప్పుడు ఒక మెకానిక్ బండి పాడైపోతే పక్కన బోల్డ్ మెకానిక్లు ఉంటారు. అలాగే ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఆల్రెడీ ఇండియా డెవలప్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మీరు సెలెక్ట్ చేయవలసిన కంపెనీలు ఏమున్నాయంటే కొన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బాబు ఈ కంపెనీ ఏం చేస్తుంది. ఇప్పుడు మన కంపెనీ కోసం మాట్లాడదాం, బయట కంపెనీల కోసం మనం ఏం మాట్లాడతాం. మన కంపెనీలో మనం ఏం చేస్తున్నాము, మిషన్ పాడైంది ఎగ్జాంపుల్ 96 గంటలు టైం ఇస్తున్నాం. 96 గంటల్లో కానీ వాడు రెక్టిఫికేషన్ అవ్వలేదు అనుకోండి, ఈ మిషన్ పెట్టుకున్న వాడికి ఏ రోజైతే మిషన్ పాడైందో దానికి ముందు రోజు రెవెన్యూ జనరేట్ చేసి ఉంటాడు కదా, 3,000, 3,900, 4,000, 5,000 ఆ డబ్బులు వీడిస్తాడు. ఎవరు ఇస్తాడు? ఇన్సూరెన్స్ వాళ్ళు, ఏఎంసీ వాడు. ఏఎంసీ ఇన్సూరెన్స్ వాడు కదా. ఇన్సూరెన్స్ అన్నది బండి వెళ్ళి ఛార్జర్ని గుద్దేస్తే ఛార్జర్ పాడైపోతే ఇన్సూరెన్స్ వాడు ఇస్తాడు. ఇది హార్డ్వేర్ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, ఏఎంసీ వాడు ఇస్తాడు. అది సాఫ్ట్వేర్లో ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, సాఫ్ట్వేర్ వాడు ఇస్తాడు. ఇక్కడ కంపెనీ నేను బాగున్నాను, నా క్లయింట్ బాగుంటారు. ఇక్కడ నాకు డబ్బులు వాళ్ళే ఇవ్వాలి. ఇది 2 అవుట్ సోర్సింగ్ చేసాం మనం, 2 పెద్ద కంపెనీలకి ఇచ్చాం. నేనే కాదు, అందరూ కూడా వాళ్ళకే ఇచ్చారు. అంటే నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏఎంసీ ఏదైతే ఉందో ఇలాగ అన్ని కంపెనీస్ చేస్తున్నారు, మీరే చేస్తున్నారు? ప్రస్తుతానికి అయితే ఒక మార్కెట్లో ఒక 4-5 కంపెనీలే చేస్తున్నాయి. అలాగా నేను అందులో ఒక కంపెనీ. ఈ పర్టికులర్ ప్యాకేజ్ ఎన్ని సంవత్సరాల పాటు ఇస్తారు మీరు? ఇది 5 ఇయర్స్ వరకు గ్యారంటీ అంటున్నాము ప్రోడక్ట్ని. గ్యారంటీ ఎలా వస్తుందో అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. మామూలు చెప్పేస్తే అవ్వదు కదా. బేసికలీగా మిషన్కి ఏదైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాం. ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మిషన్ మనం ఇస్తాం. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు దేనికి ఇస్తారు అనుకుంటే, మిషన్ పెట్టాము, బండి రివర్స్ పార్క్ చేసినప్పుడు గుద్దేసింది, ఇరిగిపోయింది, అప్పుడు దానికి ఫుల్ డిప్ వచ్చేస్తుంది. అది ఇన్సూరెన్స్ చేసే పని. రెండోది మనం 50 పైసలు ఇస్తున్నాం పర్ యూనిట్కి, అవుట్ సోర్సెస్కి పర్ యూనిట్కి 50 పైసలు ఇస్తున్నాం. అంటే 50 పైసలు తీసుకుంటే నెల రాగానే వాడికి కూడా 3,000 వస్తుందిగా, 3,000 4,000 వస్తుంది కదా. అంటే సంవత్సరానికి వాడు 40,000 50,000 ఆ మిషన్ మీద సంపాదిస్తున్నాడు. ఈ సంపాదన అసలు మిషన్ పాడవదు. ఓకే, అంత బేగా పాడవదు. ఒకవేళ పాడైంది అనుకుంటే వాళ్ళు ఆ మిషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. అలాగే మనం ఏఎంసీని కంటిన్యూ చేస్తున్నాము. ఇన్సూరెన్స్ ఫస్ట్ ఇయర్ మేము కడుతున్నాం, సెకండ్ ఇయర్ నుంచి కస్టమర్లు కట్టమంటున్నాం. ఒకవేళ కట్టకపోయినా మనం ఏం చేస్తామంటే ఆపరేటింగ్ మందే కాబట్టి ఇన్సూరెన్స్ అయిన వెంటనే మనం కట్టేస్తున్నాం. తర్వాత వాడు యూనిట్ అయితే డబ్బులు తీసేసుకుంటున్నాం. అలాగే మిషన్ని మట్టుకు ఐడియల్గా వదలడం లేదు. సో సంజయ్ గారు, మాకు రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ మమ్మల్ని అప్లోడ్ చేయనప్పుడు ఆయన ఒక సినిమా సంబంధించిన ఒక రైటర్ అనమాట. ఆయనకి 1 ఎకరం ల్యాండ్ ఉందన్నారు హైవే దగ్గర. సో ఈ 1 ఎకర్ ల్యాండ్ని అలాగా
వేకెంట్కి వదిలేసే బదులు ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెట్టచ్చు అని చెప్పి అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే 1 ఎకర్లో ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కరెక్టా, లేకపోతే రియల్ ఎస్టేట్ కింద వాడుకోవడం కరెక్టా? ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అనేది డెవలప్ చేస్తే ఈవీ పార్క్ అంటే 1 ఎకరంలో ఈవీ పార్క్ డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేశారనుకోండి, అపార్ట్మెంటో కన్స్ట్రక్షన్ ఏదో ఒకసారి అమ్మేస్తారు, డబ్బులు వెళ్ళిపోతారు. ఈవీ పార్కు వాళ్ళ జీవితాంతం పిల్లలు వరకు వాళ్ళకి అలాగా వస్తుంది, అమౌంట్ వస్తుంది. అలాగే మీరు కన్స్ట్రక్షన్ చేసి రెంట్లకు ఇద్దాం అనుకుంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, రెంట్లు తక్కువ వస్తాయి. ఈవీ పార్క్ అన్నది మనం ఎక్కడ దాకా ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 1200 బస్సులు ఇప్పుడు ఆల్రెడీ లాంచ్ చేశారు. ఈ 1200 బస్సులు ఎక్కడ ఛార్జ్ చేస్తుంది? ఆర్టీసీలో చేస్తుందా? డిపోల దగ్గర అంటే ఎక్కడ ఉంటే అక్కడ చేయాలి ఛార్జింగ్, అంతే కదా. అవును. ఇప్పుడు ఈవీ పార్క్ ఉందనుకోండి, ఈజీగా ఛార్జ్ అవుతుంది. ఈవీ పార్క్ దగ్గర బస్సు ఛార్జ్ అవుతుంది, ట్రక్కు ఛార్జ్ అవుతుంది, జేసీపీ. మీకు ఐడియా ఉంటుంది, జేసీపీలు, ట్రక్కులు, ట్రాక్టర్లు అన్నీ కూడా ఈవీలో వచ్చాయి. పెద్ద లాజిస్టిక్ కంపెనీలు అన్నీ కూడా ఈవీ వెహికల్సే కొంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన జేకే లాజిస్టిక్ ఉంది, వాళ్ళు 200 లారీలు కొన్నారు. ఎక్కడ కన్యాకుమారి నుంచి కలకత్తా వరకు వాళ్ళు గూడ్స్ వెళ్తున్నాయి. 1951 నుంచి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు డీజిల్ వెహికల్ మీద, ఎలక్ట్రికల్ వెహికల్ మీద చాలా తక్కువ అమౌంట్ అవుతుంది. ఇప్పుడు ఒక డీజిల్ నింపారనుకోండి, అది ఎంత నింపాలి? 260 లీటర్లు నింపాలి. ఇది ఎంత నింపాలి? 300 యూనిట్లు నింపాలి. అది 250 యూనిట్లు ఎంత అవుతుంది? అది 100 రూపాయలు డీజిల్ వేసుకోండి. ఇది ఎంత అవుతుంది? 24 రూపాయలే కదా యూనిట్. అంటే ఎంత రూపాయలు తగ్గుతుంది? 85 రూపాయలు, 86 రూపాయలు తగ్గిపోతుంది ఒక ట్రాన్స్పోర్టర్కి. అందుకని ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఈవీలోకి దిగిపోయారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఆర్టీసీస్ అన్నీ కూడా దిగిపోయింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి, ఇప్పుడు ఫ్రీగా నడుపుతున్నారు మహిళలకి. డీజిల్తో నడిపితే ఆర్టీసీ లోపలికి వెళ్ళిపోద్ది. ఆర్టీసీ వాళ్ళు ఈ కాన్సెప్ట్ని తెలుసుకొని ఇప్పుడు ఈవీ మీద దింపుతున్నారు. ఈవీ మీద 24 రూపీస్ అవుతుంది. అంటే ఎంత పోతుంది ప్లస్ ఈ 24 రూపీస్లో మళ్ళీ తిరిగి కస్టమర్ మన యూనిట్ మీద మన గవర్నమెంట్కే డబ్బులు వచ్చేస్తుంది కదా. ఈవీ పార్క్ అన్నది 1 ఎకరంలో డెవలప్ చేసుకుంటే ఈజీగా ఒక 240 కిలోవాట్స్, 120 కిలోవాట్, 60 కిలోవాట్, 12 కిలోవాట్ డీసీలు, ఇవి 4 మిషన్లు, 5 మిషన్లు కానీ పెడితే ఈజీగా తక్కువగా ఈజీగా నెల రాగానే ఒక 4 నుంచి 5 లక్షలు సంపాదించుకోవచ్చు. తక్కువలో మాట్లాడుతున్నాం. దీని ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ, పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టక్కర్లేదు. 1 ఎకరం భూమి, ఈ మిషన్లు అన్నీ కలిపి మనం 1.5 కోటి వేసుకుందాం ఎగ్జాంపుల్. ఈ 1.5 కోటిలోని బ్యాంక్ వెళ్ళారనుకోండి, 80% లోన్ వచ్చేస్తుంది. 70, 60, 75%, 80% లోన్ వచ్చేస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ 25 lakhs, మ్యాక్సిమం 30 lakhs, 40 lakhs ఎగ్జాంపుల్ వేసుకుందాం. కానీ ఆయనకి ఎవ్రీ మంత్ ఈ 4 నుంచి 5 lakhs వస్తుంది. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 40-50 lakhs తీసుకున్నా సరే 10 నెలల్లో ఆయన డబ్బు వచ్చింది కదా. ఈఎంఐ ఆటోమేటిక్గా మిషన్ లాగేస్తుంది. అలాగే కార్లు లేవు, బస్సులు లేవు అన్నదానికి లేదు, చాలా బస్సులు, కార్లు వచ్చాయి. 4వ విషయం, ఒక ఈవీ పార్క్ డెవలప్ చేసింది. ఎక్కడో ఈవీ పార్క్కి బయట నుంచి వచ్చి బస్సులో, బయట నుంచి వచ్చే కార్లు అవసరం లేదు. చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ఒక 10 కార్లు, 20 కార్లు కూడా ఈవీ ఉంటే ఆడేం చేస్తాడు? అక్కడ ఛార్జ్ చేస్తాడు, అంతేనా? అంటే వాడికి రెగ్యులర్ కస్టమర్ సరిపోయింది అక్కడ. ఎక్కడి నుంచో రోడ్డు మీద వచ్చి చేయక్కర్లేదు. మీ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లో ఎవరి దగ్గర వెహికల్స్ ఉన్నా సరే, ఒక 50 వెహికల్స్ ఉందనుకోండి, ఒక కాలనీలో 10 కిలోమీటర్లో 60 కార్లు ఉన్నాయనుకో, ఈ 60 కార్లు వీనికి 5-6 లక్షలు ఇచ్చారు. చాలా సింపుల్ లాజిక్ ఇది తెలియక జనాలు అర్థం అవ్వక తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రతి దగ్గర ఈవీ. ఇప్పుడు మహీంద్రా తీసుకోండి, ఎక్కువ వెహికల్స్ ఏమమ్ముతున్నారు? ఈవీ. ఎంజీ, టాటా వాళ్ళు ఎక్కువ వెహికల్స్ ఏమమ్ముతున్నారు? టాటా నెక్సాన్. మారుతి వాడు కూడా ఇప్పుడు ఈవీలోకి వచ్చేసాడు. అలాగే మీకు బీవైడి దగ్గర ఎలక్ట్రికల్ తప్ప వేరే వెహికల్సే లేవు. ఇప్పుడు టెక్సలా వచ్చింది, టెక్సలా ఈవీ వెహికల్సే కంప్లీట్లీగా. ఆల్ కంపెనీస్ అన్నీ వచ్చాయి ఇక్కడికి. అంటే మీరు ఒక విషయం చెప్తున్నారు, ఇక్కడ కార్స్ ఉంటే సరిపోద్ది, ఇలా వచ్చేస్తాయి. బట్ లేనిది ఒక మ్యాజిక్గా మనం ఇప్పుడు రియాలిటీగా మాట్లాడుకుంటే ఒకసారి అన్ని వెహికల్స్ ఉండకపోవచ్చు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇద్దామని అనుకుంటున్నాను నేను. మీకు గూగుల్ ఎప్పటి నుంచి తెలుసు? మీకు ఒక 2000 అప్పటి నుంచి. ఓకే, గూగుల్ మన మొత్తం ప్రపంచంలో 1993లో వచ్చింది. 1993లో మ్యాపింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అదేనా? 1997లో లాంచ్ చేశారు గూగుల్. ఓకే, అప్పుడు గూగుల్ అనే పేరు ఎవరికైనా తెలుసా? తెలియదు. ఈరోజు గూగుల్ అన్నది మొత్తం ప్రపంచాన్ని సాధిస్తుంది టెక్నాలజీ. ఎందువల్ల? ప్రతి ఓడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్, ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఎడ్యుకేషన్ అవ్వడానికి ఆల్రెడీ మనకు 7 years అయిపోయింది. ఇంకొక 1 year 2 yearsలో అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోతారు. ముందు ఏమనుకునేవారు? ఎలక్ట్రికల్ కార్కి అంత పవర్ ఉంటుందా అని అనుకునేవారు. కానీ
ఫ్యూజన్ ఫ్యూయల్ కంట ఎలక్ట్రికల్ వెహికలే చాలా ఫాస్ట్గా పరిగెడతాయి, అవును. దానికి ఎక్కువ పవర్ ఉంటుంది. అది తెలియడం లేదు జనాలకి, అది ఇప్పుడు తెలుసుకున్నారు. ముందు బ్యాటరీ వెహికల్ అంతా లాగిద్దా, స్పీడ్గా వెళ్తుందా అనుకునేవారు. ట్రక్కులు లాగిద్దా, బస్సులు లాగిద్దా అని. ఎలక్ట్రికల్ వెహికల్కి మోర్ పవర్ ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్కి ఉన్న పవర్, కరెంటుకు ఉన్న పవర్, కరెంట్ ఎక్కువ పవర్ ఉంటుందా, పెట్రోల్కి ఎక్కువ పవర్ ఉంటుందా? కరెంట్కి ఎక్కువ ఉంటుంది కదా. అది తెలియడానికి జనాలకి సమయం పట్టింది. ఇంకొక 1-2 ఇయర్స్లో జనాలందరూ కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు. పీపుల్ ఆర్ కమింగ్ టు ఎలక్ట్రికల్ వెహికల్. నా మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఆ సరైన లొకేషన్లో పెట్టకపోతే లొకేషన్ అవసరం లేదండి. దీనికి పెట్రోల్ బంక్ లాగా హైవేకి 1 ఎకరం ఉండాలి, లొకేషన్ పెట్టాలి, అలా అవసరం లేదండి. మరి జనాలు అసలు ఆ ఏరియాలో లేనప్పుడు వెహికల్ అక్కడ పెడితే ఉపయోగం ఉంటుంది. మీకు అదే చెప్తున్నాను, దీన్ని లొకేషన్ ఐడెంటిఫై చేసేది గూగుల్. నియర్ బై లొకేషన్ కొడితే ఎవరికైనా అక్కడికి వచ్చేస్తుంది. సో నాకు ఒక స్ట్రైట్ క్వశ్చన్, మీరు పెట్టుకున్న ఒక పర్టికులర్ లొకేషన్లో వెహికల్స్ ఎక్కడ కూడా వెహికల్స్ రిజిస్టర్ లేదు ఆ లొకాలిటీలో. ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ వరకు పెద్దగా ఈవీస్ లేవు. అలాంటి ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వస్తాయి ఛార్జింగ్ స్టేషన్. అక్కడ పడింది అనుకోండి, 2 నెలల్లో మీకు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి. సో మీరు ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ ప్రకారం పెట్టుకునేటప్పుడు ఇంకొక కస్టమర్స్కి వచ్చే డౌట్ ఏంటంటే, ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలి, దానికి అప్రూవల్ తీసుకోవాలని చెప్పి చాలా మంది డిలే చేసుకుంటున్నారు. అసలు ఇదొక పెద్ద కాన్సెప్ట్, ఇదొక సబ్జెక్ట్. బేసికలీగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏమంటుంది అని అంటే, మీరు ఈవీ పార్కు హయ్యర్ రేంజ్ వెహికల్స్ పెట్టుకోవాలనుకుంటే మేము కరెక్ట్ ఇస్తాం, ట్రాన్స్ఫార్మర్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోండి అంటున్నారు. మీరు బయట ట్రాన్స్ఫార్మర్ కొనుక్కోండి అంటున్నారు. మీరు బయట బోల్డ్ కంపెనీలు ఉన్నాయి, ప్రతి డిస్టిక్లో ఒక ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ ఉన్నాయి. ఏదో కంపెనీతో ట్రాన్స్ఫార్మర్ మాట్లాడేసుకొని కనెక్షన్ తీసుకుంటే 10 రోజుల్లో 15 రోజుల్లో వచ్చేస్తాయి కనెక్షన్. కరెంట్ మనం డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి, ట్రాన్స్ఫార్మర్కు సెకండ్ వెంటర్ నుంచి తీసుకోవాలి. అలా అయితే మీకు ఫాస్ట్గా అవుతుంది, ఈజీగా అయిపోద్ది. ఇంకోటి ఛార్జింగ్ స్టేషన్ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఒక మాట అన్నారు, మాది ఏమైనా అన్ని ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కాబట్టి ఏమైనా ప్రాబ్లం వచ్చినా దానికి కవర్ అయిపోతుందని చెప్తున్నారు. ఇవాళ ఛార్జింగ్ స్టేషన్స్లో కస్టమర్స్ ఇబ్బంది పడేది లాంగ్ టైం నాకు వారంటీ రావట్లేదని, మీరు ఆ గ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇన్ కేస్ గ్యారంటీలో ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని కూడా మీరు 96 అవర్స్లో రీప్లేస్ చేస్తారు. దానికి కావాల్సిన సపోర్ట్ అంతా మీ దగ్గర నుంచి చేస్తారు. మరి రిమోట్ ఏరియాస్లో పరిస్థితి ఏంటి? రిమోట్ ఏరియాస్ ఎక్కడైనా సరే ఇండియాలో ఎక్కడ మారిపోయి అరకులో కానీ లేకపోతే మిజోరం, నాగాలాండ్, దిమాపూర్ ఎక్కడున్నా సరే మా టీం మాకుంది. మా టీం అంటే నా ఎంప్లాయీస్ కాదు, నేను ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ చేస్తున్నాను. ఒక పెద్ద గ్రూప్తో మనం టైఅప్ అయ్యాం, ప్రతి స్టేట్లో టైఅప్ అయ్యాం. ఆ స్టేట్లో ఆ బెనిఫిట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, మన యూనిట్ వైజ్గా బెనిఫిట్ ఇచ్చేస్తున్నాం. అందుకే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళతో మేము ట్రైపార్ట్ అగ్రిమెంట్ రాస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఇంకో కస్టమర్స్ ఉన్న డౌట్ ఏంటంటే, ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలంటే B2B కస్టమర్స్ని టార్గెట్ చేయాలి, లేకపోతే B2C కస్టమర్స్ని టార్గెట్ చేయాలి? అంటే B2B అంటే మీ అర్థం ఏంటి? అంటే ఇప్పుడు ఫ్లీట్ ఆఫ్ ఆపరేటర్స్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అవడం అనేది B2B సార్. B2C అంటే డైరెక్ట్గా పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఎవరైనా వచ్చి ఛార్జింగ్ స్టేషన్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో మీరు గ్రో అవ్వాలంటే B2Cనే ఎక్కువ టార్గెట్ చేయమంటారు? రెండు చేయొచ్చు, ఇది చేయాలి అది చేయాలని ఏం లేదు, ఎవరైనా టార్గెట్ చేయొచ్చు. సో గ్రోత్ అనేది ఏదైనా ఎక్కువ. సరే, మీ కంపెనీ గురించి మాట్లాడుకుంటే మీరు DJT హైకా నుంచి 2017లో మీ కంపెనీ స్టార్ట్ చేసామని చెప్పారు. సో ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా సో మీరు లొకేషన్స్ని ఇలా టార్గెట్ చేసుకుని లేకపోతే పర్టికులర్గా ఏమైనా బిజినెస్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి మీ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ని ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీ ప్లాన్ ఏంటి అసలు ఎక్స్పాన్షన్ గ్రోత్? బేసికలీగా DJT అన్నది ఒక స్టేట్ ప్లాన్లో పనిచేస్తుంది. నేను ఎక్కువగా మార్కెటింగ్ అవ్వాలి, మన ప్రోడక్ట్ ఈజీగా సేల్ చేయాలి, రకరకాలుగా స్కీమ్లు ఇవ్వాలి, రకరకాలుగా తప్పులు చెప్పాలనే కాన్సెప్ట్లో నేను లేను. మన కంపెనీ బేసికలీగా ఒక మిషన్ మీద ఎలా సంపాదిస్తాడు, ఒక కస్టమర్ దగ్గర డబ్బులు ఉండాలి, ఒక 30/40 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ ఉండాలి, ఆడ మిషన్ పెట్టుకోవడానికి ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవడానికి డబ్బులు ఉండాలి. మిషన్ సప్లై చేస్తే కస్టమర్ సంపాదిస్తాడు, మనము సంపాదిస్తాం. ఇందులో మనం ఎటువంటి స్కీమ్ నడిపినా ఇది నడవదు. అసలు బేసికలీగా చేసే తప్పులే ఇవి. ఇది చేసేస్తాం అది చేసేస్తాం అసలు జరగదు. ఎందుకో 24 రూపాయలే వచ్చింది యూనిట్ మీద. దీనికి బ్యాంక్ సపోర్ట్ ఇస్తుంది. కస్టమర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవరి దగ్గర అప్రోచ్ అవ్వక్కర్లేదు. మీ దగ్గర ప్రాపర్టీ ఉందా, ఓకే, లేదా ప్రాపర్టీ రెంట్కి తీసుకోండి, ఇంకా లేదా గవర్నమెంట్కి అప్రోచ్ అవ్వండి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ హైవేస్లో కూడా మీకు ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది, ఎనీ మున్సిపల్ ఆఫీస్లో కూడా ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు వెళ్ళి అప్రోచ్ అయితే మట్టుగా వాళ్ళు ల్యాండ్ ఇస్తారు. మీరు ల్యాండ్ని లీజుకి తీసుకొని మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకోటి గవర్నమెంట్ పరంగా మాట్లాడితే గవర్నమెంట్ నుంచి కొన్ని సబ్సిడీస్ వస్తాయని చెప్తున్నారు. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో సబ్సిడీస్ ఇస్తున్నారు? అయ్యో ఇస్తున్నారండి, ఇది 100% ఇస్తున్నారు. ఇగో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ జియో, ఇగో ఇది 2024 జియో, ఇది కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఇది జియో ఆంధ్రప్రదేశ్ది. ఇప్పుడు మ్యాక్సిమం ఎంత ఇస్తున్నారు సబ్సిడీ? 2 lakhs నుంచి
3 lakhs, 4 lakhs, 5 lakhs వరకు ఇస్తున్నారు ఇప్పుడు ఉదాహరణ మిషన్ బట్టి. 30 కిలోవాట్కి ఎంత ఇస్తారు? 30 కిలోవాట్కి రాదు, 60 కిలోవాట్ డీసీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత వస్తుంది 60 కిలోవాట్? మినిమం 2 lakh rupees వస్తుంది. 120 కిలోవాట్ అయితే ఇంకా అలాగా రేంజ్ పెట్టి అలాగ ఒక 5 lakhs వరకు మనకి సబ్సిడీస్ ఉన్నాయి. ఆ క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్ మీరు చేపిస్తారా? ఏముండదు, చాలా ఈజీ పోర్టల్ ఇది, చాలా ఈజీ పోర్టల్. దీన్ని పెద్ద కన్ఫ్యూజ్ అయ్యే పోర్టల్ ఏమి లేదు ఇది. మీరు ఆల్రెడీ మిషన్ ఇన్స్టాల్ చేశారా? అవును. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఈవీ మిషన్ డాక్యుమెంట్స్, లెటర్ ఆఫ్ ఇంటెంట్స్, అగ్రిమెంట్ కాపీస్, మీరు ఎక్కడ పెట్టారో దాని లొకేషన్, ఇవన్నీ కూడా ఒక ఫైల్ తయారు చేసి మనమే ఇస్తాం. వాళ్ళకి ఆల్రెడీ ఫైల్ ముందు నుంచే ఉంటుంది. ఈ ఫైల్ని పోర్టల్ అప్లోడ్లో చేసామనుకోండి, ఇమీడియట్గా వాళ్ళు శాంక్షన్ చేసేస్తారు, మీ అకౌంట్కే డబ్బులు వేస్తారు. మా కంపెనీ అకౌంట్లో వేయరు, ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకున్నా వాళ్ళకే ఇస్తారు అమౌంట్. బట్ కొన్ని కంపెనీస్ ఏంటంటే సబ్సిడీలు రావట్లేదు అంటున్నారు, ఎందుకు అలాగా? అంటే ఏ కంపెనీలు అంటున్నా నాకు తెలియదు, కానీ అవన్నీ ఉత్తు కంపెనీలు, ఇవన్నీ ఉత్తు కంపెనీలు అది కావనుకుంటాను వాళ్ళు. బేసికలీగా అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్లు కస్టమర్లకు ఇస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. ప్రతి ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకున్న వాడికి డబ్బులు వస్తున్నాయి. మీరు చెప్పి స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ, సెంట్రల్ గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది కదా, అదేలాగా? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి సబ్సిడీ. ఇదా? ఓకే. ఇది సబ్సిడీ, దీనికి స్టేట్ గవర్నమెంట్ అన్నది ఆపరేట్ చేస్తుంది. సార్, చివరిగా ఒకళ్ళు ఎవరైనా కొత్తగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళ ప్రాక్టికల్గా మీరు ఇచ్చే కొన్ని సజెషన్స్ ఏంటి ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదాం అనుకుంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఛార్జింగ్ స్టేషన్ అన్నది ఏంటి అన్నది పూర్తిగా స్టడీ చేయమంటున్నాను. జనాలు చెప్పింది సోషల్ మీడియాని కాకుండా ఫస్ట్ అసలు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అంటే ఏంటి, దానికి మన గవర్నమెంట్ ఇచ్చే పాలసీస్ ఏంటి, అసలు గవర్నమెంట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్కి ఎంత సపోర్ట్ చేస్తుంది, అసలు ఎలక్ట్రికల్ వెహికల్కి ఏం చేస్తుంది అన్నది ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకోమనండి. అది కూడా మీకు అది అర్థమైంది. ఓకే, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఫస్ట్ ఒక 60 కిలోవాట్, 120 కిలోవాట్ ఒక మిషన్తో స్టార్ట్ చేయండి. ఒక మిషన్లో ఎప్పుడైతే మీకు 4,000, 5,000 ఒక రోజుకి వస్తుందో, ఒక 4,000, 5,000 రూపాయలు వస్తుందో అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ అన్నది మీకు ఎక్కువ కోట్లు పెట్టే కంటే ఫస్ట్ ఒక 25 లక్షలు బ్యాంక్ లోన్ ఇస్తుంది కాబట్టి ఒక 4 లక్షలు, 5 లక్షలు పెట్టేసి ముందు స్టార్ట్ చేయండి. చివరిగా డీజేటీ హైకా ద్వారా మీరు ఆఫర్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ రేటింగ్ కెపాసిటీస్ ఏంటి, ప్రైజింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మంది బేసికలీగా ఏసీ ఛార్జెస్ ఉన్నాయి, కానీ ఏసీ ఛార్జెస్ వల్ల ఎక్కువ స్లోగా ఛార్జ్ అవుతుంది. దానివల్ల మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది డీసీ ఛార్జెస్ మీద. అలాగే 2-వీలర్, 3-వీలర్కి మన దగ్గర 12 కిలోవాట్ డీసీ ఛార్జర్ ఉంది, 60 కిలోవాట్ మన కార్లకి డీసీ ఛార్జర్ ఉంది, అలాగే 120 కిలోవాట్ కూడా కార్లకే ఉంది. 240 కిలోవాట్ బస్సు, ట్రక్కు, జేసీపీ, ట్రాక్టర్, క్రేన్స్ ఇవన్నిటికి కూడా మన దగ్గర 240 నుంచి 480 కిలోవాట్ వరకు డీసీ ఛార్జెస్ ఉన్నాయి. మనది బేసికలీగా విశాఖపట్నం అన్నది ఒక శాంతమైన ప్లేస్ కాబట్టి, ఈ బిజినెస్ చేయాలంటే కొద్దిగా కూల్గా ఉండాలి కాబట్టి ఇది మొత్తం విశాఖపట్నం అనేది అడ్మిన్ ఆఫీస్ కింద పెట్టాను. ఇక్కడ ఓన్లీ అకౌంటింగే చేస్తాం, ఇక్కడ వ్యాపారం చేయడం లేదు. మేము వ్యాపారం మాది హైదరాబాద్ ఆఫీస్ ఉంది, డిజిటల్ ఆఫీసు. కార్పొరేట్ ఆఫీస్ ఏమో చెన్నైలో మనకి కార్పొరేట్ ఆఫీస్ ఉంది, అలాగే పూణేలో మనకు ఫ్యాక్టరీ ఉంది, అలాగే ఢిల్లీలో కూడా మనకు ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంది. ఇది ప్రస్తుతానికి జరుగుతుంది. ఈ వైజాగ్లో రీసెంట్గా ఇప్పుడు మనం ఒక మాన్సాస్ ట్రస్ట్ దగ్గర నుంచి ఒక 190 ఎకరాలు ల్యాండ్ ఇక్కడ విజయనగరం దగ్గర తీసుకున్నాం. అక్కడ ఈవీ పార్క్ తయారు చేద్దామని ఆలోచనలో ఉన్నాం. దానికి ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్స్ అన్ని పెట్టాము, లెటర్స్ ఆల్రెడీ పెట్టాము, గవర్నమెంట్ దగ్గర మా ప్రపోజల్ ఉంది. సో ఇది డీజేటీ హైగా వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఛార్జింగ్ స్టేషన్ సొల్యూషన్స్ అనమాట. వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఈ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్లోకి వెళ్లే ముందు దాని గురించి మీరు కూడా అవగాహన చేసుకున్న తర్వాత రమ్మని చెప్తున్నారు. అలానే వీళ్ళు చెప్తున్న వీళ్ళ ప్రత్యేకతలు అంటే 5 years పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జింగ్ మీద ఫోకస్ చేయమంటున్నారు. 60 కిలోవాట్ కన్నా బెటర్ 120 కిలోవాట్ నుంచి ఛార్జింగ్ స్టేషన్స్ గన్స్ మీరు పెట్టుకుంటే కనుక బిజినెస్ ఫాస్ట్గా ROI వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళకి కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన సబ్సిడీస్ కూడా వస్తాయని చెప్తున్నారు. దాని ప్రాసెస్ కూడా చేసి పెడతామని చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మనకు తెలుగు రాష్ట్రాల్లో డీజేటీ హైకా వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ తీసుకుందాం అనుకోలేదు, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.